లేవియా కాండము బైబిల్లోని మొదటి 5 గ్రంథాలలో ఒకటి. ఇది ముఖ్యంగా ఇజ్రాయేలీయులు దేవునితో ఎలా సంబంధం కలిగి ఉండాలి, ఆయన పరిశుద్ధతను ఎలా గౌరవించాలి అనే విషయాలను వివరిస్తుంది. లేవియా కాండంలోని ప్రధాన అంశాలను వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గ్రంథం యొక్క సారాంశం ఒకటే: నేను పరిశుద్ధుడనై ఉన్నట్టు మీరును పరిశుద్ధులై ఉండవలను అని దేవుడు తెలియచేశారు. దేవుడు ఇజ్రాయేలీయుల మధ్య నివసించాలంటే వారు తమ పాపాలను ఎలా కడుక్కోవాలో మరియు ఎలా పవిత్రంగా ఉండాలో దేవుడు నియమాలను ఇచ్చారు. దేవుని దగ్గరకు రావటానికి ప్రజలు అర్పించాల్సిన బలుల గురించి మొదటి 7 అధ్యాయాలు వివరిస్తాయి. దహన బలి, దేవునికి పూర్తిగా సమర్పించుకోవడం. నైవేద్యం, కృతజ్ఞతాభావంతో ధాన్యాన్ని అర్పించడం. సమాధాన బలి, దేవునితో మరియు ఇతరులతో సహవాసం చేయటం. పాప పరిహారార్థ బలి, తెలియక చేసిన పాపాల కోసం అర్పణ. అపరాధ పరిహారార్థ బలి, ఇతరులకు కలిగించిన నష్టాన్ని సరిచేస్తూ చేసే అర్పణ. యాజకత్వం, అహరోను మరియు అతని కుమారులు యాజకులుగా నియమించబడ్డారు. వారు దేవునికి మరియు ప్రజలకు మధ్యవర్తులుగా ఉంటారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన సంఘటన గురించి మనం చూద్దాం. అహరోను కుమారులైన నాదాబు, అబీహు దేవుడు ఆజ్ఞాపించని అన్యాగ్నిని అర్పించినప్పుడు దేవుని సన్నిధి నుండి అగ్ని వచ్చి వారిని దహించి వేసింది. ఇది దేవుని పట్ల మనం ఎంత భయభక్తులతో ఉండాలో మనకు నేర్పిస్తుంది. అంతేకాకుండా ఈ గ్రంథం పవిత్రతను మరియు అపవిత్రతను గురించి తెలియచేసింది. ప్రజలు తమ దైనందిన జీవితంలో ఏది పవిత్రమో ఏది అపవిత్రమో దేవుడు తెలియచేశారు. ఆహార నియమాలు, ఏ జంతువులను తినాలో ఏమి తినకూడదో ఆయన తెలియచేశారు. వ్యాధులు, ముఖ్యంగా కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు పాటించాల్సిన క్వారంటైన్ పద్ధతులను గురించి కూడా ఈ గ్రంథంలో వివరించడం జరిగింది. ప్రాయశ్చిత్తార్థ దినము, ఇది సంవత్సరానికి ఒకసారి జరిగే అతి ముఖ్యమైన పండుగ. ఆ రోజున ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి తన కోసం మరియు ప్రజల పాపాల కోసం రక్తాన్ని ప్రోక్షిస్తాడు. ఒక మేకపై ప్రజల పాపాలన్నింటినీ ఉంచి దానిని అరణ్యంలోనికి పంపివేస్తారు. దీనిని బలి పశువు లేదా స్కేప్ గోట్ అంటారు. అదేవిధంగా ఈ గ్రంథంలో పండుగల గురించి మరియు విశ్రాంతి గురించి కూడా తెలియచేయడం జరిగింది. ఇజ్రాయేలీయులు జరుపుకోవాల్సిన ముఖ్యమైన పండుగలు ఏమంటే పస్కా పండుగ, పెంతకోస్తు పండుగ, పర్ణశాలల పండుగ. అదేవిధంగా 7వ సంవత్సరం విశ్రాంతి, భూమికి విశ్రాంతినిచ్చే కాలం అది. మహోత్సవ సంవత్సరం అంటే ప్రతి 50వ సంవత్సరం బానిసలకు విడుదల మరియు అప్పుల మాఫీ జరుగుతుంది. పాత నిబంధనలో లేవియా కాండము కఠినమైన నియమాల్లా అనిపించినా అది మనకు దేవుని అవసరతను చూపిస్తుంది. ఆ కాలంలో జంతువుల రక్తం పాపాలను కప్పిపెడితే, క్రొత్త నిబంధనలో దేవుడు తనను తాను ఒకేసారి బలిగా అర్పించుకోవడం ద్వారా మనకు శాశ్వతమైన విముక్తిని ఇచ్చారు.